Hi, good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. We are in 116 planning. ఇంకొక ఫ్యూ డేస్ అయితే 117లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా, కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టిల్లు స్క్వేర్ మూవీ. టిల్లు స్క్వేర్ మూవీ డైరెక్టెడ్ బై మల్లిక్ రామ్ అండ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డీజే తిల్లు ఫస్ట్ అయితే టిల్లు స్క్వేర్ సెకండ్. డీజే తిల్లులోనే అద్భుతంగా బాగా నవ్వించాడు సిద్ధు జొన్నలగడ్డ. ఫస్ట్ హాఫ్లో అక్కడ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో ఉంటుంది. డీజే తిల్లులో కొద్దిగా అనిపిస్తుంది. కానీ దీంట్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, జోక్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ హైలైట్ ఉంటుంది టిల్లు స్క్వేర్లో. కాబట్టి ఈ సినిమాలో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడే ఫస్ట్ డీజే తిల్లు గురించి సంబంధించిన సాంగ్స్ ఒక్కసారి ప్రేక్షకులకు తెలిసేటట్టుగా ఆ సినిమాని ప్రజెంట్ చేస్తారు మల్లిక్ రామ్ డైరెక్టర్. అవి అప్పుడే మనకు కొద్దిగా పవర్ వస్తుంది. ఆ పాట సాంగ్ పెడతాడు స్టార్టింగ్, డీజే తిల్లు సాంగ్. దాంతో ఏంటంటే మొత్తం లోపల నుంచి అన్నమాట గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ఆ సాంగ్తో. సో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, కామెడీ. ఆ విధంగా అంతే ఈ జోష్తో, అంతే పవర్తో టిల్లు స్క్వేర్ అదే క్యారెక్టరైజేషన్ కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది. హాస్పిటల్ సీన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ అనుపమ పరమేశ్వరుడు లవ్ విత్ సిద్ధు జొన్నలగడ్డ. ఆల్రెడీ ఎప్పుడు కూడా సిద్ధు జొన్నలగడ్డ ఈ అమ్మాయిల ట్రాప్లో పడిపోతూనే ఉంటాడు. ఫస్ట్ హాఫ్లో రాధిక, సెకండ్ హాఫ్లో లిల్లీ క్యారెక్టరైజేషన్ యాక్టెడ్ బై అనుపమ పరమేశ్వరన్. ఈ విధంగా కామెడీ సెన్స్ మాత్రం హైలైట్. అసలు ఈ డైలాగ్ వర్షన్ ఏమి రాసుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ, ఎక్సలెంట్గా రాసుకున్నాడు డైలాగ్ వర్షన్. అద్భుతం. ప్రతి సీన్లోనూ పొట్ట చక్కలేటట్టుగా నవ్వగలిగినటువంటి పవర్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు దిస్ మూవీ. సో సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ప్రీ క్లైమాక్స్కి మధ్య మామూలుగా కామెడీ ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే ప్రీ క్లైమాక్స్ మధ్యలో ఒక టాపిక్ పెడతాడు, అది మాత్రం హైలైట్. అది ఏంటంటే కొద్దిగా ట్విస్ట్. ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా కామెడీ నడిచి సెకండ్ హాఫ్లో కొద్దిగా ఎఫెక్టివ్గా, లాస్ట్లోకి వచ్చేటప్పటికి క్లైమాక్స్లో కొద్దిగా అప్పటి వరకు ఉన్నటువంటి కామెడీని పక్కకు పెట్టి సిద్ధు జొన్నలగడ్డ ఒక్కసారిగా సీరియస్ టాక్లోకి ఎంటర్ అయిపోతాడు. అది కూడా బాగా పేలింది. ఇక్కడ ఏంటంటే మైనస్ల కంటే ప్లస్లే ఎక్కువ ఉన్నాయి. సినిమా ఒక్కసారి 2 hours, అది కూడా నిడివి ఎక్కువ కాకుండా మల్లిక్ రామ్ బాగా అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా డైరెక్షన్ ఎంత బాగా డైరెక్షన్ చేశాడు. సూపర్ డైరెక్షన్. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఫ్యాక్టరీ నడుస్తుంది. డీజే తిల్లు తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్, అలానే ఇంకా మూవీస్ వస్తాయనిపిస్తుంది. ఇంకా వండర్స్ దీని ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే అంత బాగా తీశాడు టిల్లు స్క్వేర్ అనేది. హాలీవుడ్లో, బాలీవుడ్ తరాలో మన యొక్క తెలుగులో కూడా ఈ విధంగా సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ హైలైట్ టు ద మూవీ. ప్రతి పార్ట్లోనూ, ప్రతి ఇన్సిడెంట్లోనూ వీ విల్ ఎంజాయ్ ద మూవీ ఈజ్ అ లాట్. అది మాత్రం షూర్. ఎక్సలెంట్గా ఉంది. నేనైతే ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. ఇది హిట్ మూవీ. ఫస్ట్ మూవీ హిట్ అయింది, అందరికీ తెలుసు. ఇది కూడా అదే యాంగిల్ రోజు సెకండ్ హాఫ్ కూడా అద్భుతంగా పండించారు. అట్ ద సేమ్ టైం అనుపమ పరమేశ్వరన్ ఎంతో అద్భుతంగా, ప్లస్ కొన్ని సీన్స్ అడల్ట్స్కి అంటే మాత్రమే చూడాలి అనేటట్టుగా ఉన్నాయి కొన్ని సీన్స్. కానీ అది కూడా ఈజ్ ఇట్ ఓకే ఫర్ చిల్డ్రన్. మరీ బిలో 17 వాళ్ళు ఏమో చెప్పలేము, కానీ కొద్దిగా చూడొచ్చు. అది ఎక్కువ సీన్స్ కాదు, మొత్తం కూడా ఆ జోక్స్, ఆ యొక్క పిక్చరైజేషన్, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ నైస్. ఎడిటింగ్ కూడా చాలా బాగా ఉంది. స్క్రీన్ ప్లే సూపర్. అండ్ సాంగ్స్ ఆర్ వెరీ నైస్. సాంగ్స్ అండ్ బీజిఎం కరెక్ట్గా ఏదైతే సిచ్యువేషన్కి అనుగుణంగా బీజిఎం పర్ఫెక్ట్గా పెట్టాడు. చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ మెయిన్గా స్టోరీ అనే దానికంటే కూడా ద సిచ్యువేషన్, ద వే హీరో అనేది ఎట్లా ట్రాప్ అవుతాడు. ఫస్ట్లో డీజే తిల్లులో రాధికతో, ఇప్పుడు లిల్లీతో, ఆ యొక్క ఫ్లోయింగ్ ఏదైతే ఉందో ఆ సినిమా గోయింగ్, అది హైలైట్ ఆఫ్ ద మూవీ. సో దాంట్లో వచ్చే ప్రతి సన్నివేశంలోనూ ఎంజాయబుల్గా ఉంటుంది. ఆడియన్స్ దే విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రతి ప్రేక్షకుడు. 2 hours పిచ్చగా నవ్వుకుంటారు ఈ సినిమాలో. సో ఎక్సలెంట్ ఆఫ్ ద మిగిలిన క్యారెక్టరైజేషన్స్ మురళీ శర్మ గారు, మురళీ గౌడ్ వీళ్ళందరూ కూడా బాగా చేశారు. హీరోతో చూసిన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఈ సినిమాని అందరూ
డెఫినెట్గా ఆదరిస్తారు. అద్భుతమైనటువంటి రేంజ్లో సిద్ధు జొన్నలగడ్డ అసలు ఏం యాక్షన్ ఉందా, పర్ఫార్మెన్స్ హైలైట్ ఆఫ్ ద మూవీ. సో ఐఎమ్ గివింగ్ ద రేటింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఈజ్ 5కి 4 ఇస్తున్నాను. సో నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుస్తాను. సో దట్ ఈ మూవీస్ కూడా మనిషికి పవర్ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఎంతో పొద్దున్నుంచి మన యాజ్ అ మోటివేషనల్ ట్రైలర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద మూవీ వై వీఆర్ గోయింగ్ టు గివ్ ఏంటంటే అందరికీ కూడా ఆనందం, ఉత్సాహంగా అనేది ఒక మూవీ ద్వారానే వస్తుంది. మనని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం ఆ సినిమాలో, ఆ హీరో క్యారెక్టరైజేషన్స్ని కానీ ఇది కనుక ఎంతో పొద్దున్నుంచి మన కష్టాలు ఏదైతే ఉన్నాయో, ఫ్యామిలీ ట్రబుల్స్, ఒకసారి సినిమా చూశాక మనం ఒకసారి కూల్ అవుతాం. బికాస్ ఆ యొక్క నేరేషన్ చూసి కానీ ఆ ఆనందం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. సో అందరికి కూడా సినిమా అనేది ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్తో కాదు, ఇన్స్పిరేషన్ కూడా. కొన్ని దీంట్లో సినిమాను చూసి కూడా వ్యక్తులు తను మారాలి అనుకునే సిద్ధాంతం. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ పాయింట్. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద రివ్యూస్ ఆఫ్ ద మూవీ. సో నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ట్రావెల్ అవుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి. ఎస్, బాయ్, యువర్ శేషు.